రెండు దశలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. చాలండి. ఇక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రతి విషయమందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, అలా చెల్లించడం అది దేవుని చిత్తం అని మాట్లాడుతున్నాడు. దేవుడు కూడా ఎవరిని కృతజ్ఞతలు చెల్లించే వారినే ఆశపడుతున్నాడు. కొంతమంది పెన్ ఇస్తారు, నాకు పెన్ ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేస్తాం, జస్ట్ ఇలా పెన్ ఇచ్చి ఇలా రాసి మళ్ళీ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఒకవేళ పెన్ ఇచ్చేసాక ఓకే అని వెళ్ళిపోయాం అనుకో, ఎలా ఉంటుంది, ఇదేంటి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అంటే ఇప్పుడు థ్యాంక్స్ని కోరుకుంటలేదు, కానీ అలా నీవు లేవని నీ మీద ఎలెత్తి చూపించాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, కృతజ్ఞత కలిగి ఉండండి. ఏ విషయంలో అన్నాడో, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇలాగు చేయుట దేవుని చిత్తం. చెప్పండి ఏంటి? యేసుక్రీస్తు ద్వారా అది దేవుని చిత్తం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. ఇప్పుడు భక్తి చేయడం ఎంత ఇంపార్టెంటో, దేవుని భక్తి చేయడం అంతే అవసరం. సేవ చేయడం ఎంత ఇంపార్టెంటో, దేవుని చిత్తానుసారంగా సేవ చేయడం అంతే ఇంపార్టెంట్. అలాగే దేవుడికి ఏదైతే కావాలని అనుకుంటున్నావో అవన్నీ దేవుడు అనుకున్నట్లు ఇవ్వాలి. అది దేవుడి దృష్టిలో ఆయన చిత్తం, ఆయన ఉద్దేశం. ఇప్పుడు సౌలుని ఏమన్నాడు, మీరు వెళ్ళి అమాలేకులందరినీ చంపేసిరా అన్నాడు. ఈయన ఏం చేశాడు, చంపడం మానేసి కొంతమందిని ఏం చేశాడు, బలిష్టమైన వాటిని రాజుని కొంతమందిని బతికించి తీసుకొచ్చాడు. అయ్యా ఏంటి ఇలా తీసుకొచ్చావేంటంటే, నీ దేవునికి బలిద్దామని తీసుకొచ్చాను అన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి, బలులు కోరుకుంటలేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో, చెప్పిన మాట చేసేవాడు కావాలని కోరుకుంటున్నాడు. ఆ చేయడంలోనే దేవుని చిత్తమును కోరుకుంటున్నాడు. ఆ దేవుని ఒక కృతజ్ఞతలు చెల్లించుట. హల్లెలూయా. ఏం చెల్లించాలి చెప్పండి? ఈ కృతజ్ఞత భావం ఎవరికైతే ఉండదో వాడు దేవుని సన్నిధిని అనుభవించలేడు, దేవుని ఆత్మని ఆ వ్యక్తి దేవుని ఆత్మ చేత నడిపించబడలేడు. కారణం ఏంటి? చదవండి ఆ మాట. తిమోథెయులకు 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. ఇలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. చాలండి. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునంట. అందులో ఎవరుంటారంట? అపాయకరమైన మనుషులు ఉంటారంట. ఆ అపాయకరమైన మనుషుల్లో ఒక క్వాలిటీ కలిగిన వారు ఎవరో తెలుసా? ఏమన్నాడు అక్కడ? కృతజ్ఞత లేనివారు. ఏంటి కృతజ్ఞత లేకపోవడం? దేనికి కృతజ్ఞత లేకపోవడం అంటే, ఆయన చేసిన మేలులు కానీ ఆయన చూపిన ఉపకారములు కానీ ఏమాత్రం విలువ ఇవ్వని వారు. విలువ ఇస్తే నువ్వేం చేస్తావు? నీకోసం ఎంతో ఖర్చు పెట్టాడు, నీకోసం 10 లక్షల పైనే ఖర్చు పెట్టాడు. అయితే ఒక రోజు కనబడ్డాడు. కనబడితే అతడు పిలిస్తే వెళ్తావా? పిలవకుండానే వెళ్ళి పలకరిస్తావా? ఎందుకు పిలవకుండానే వెళ్ళి పలకరిస్తావు? దాన్నే కృతజ్ఞత కలిగి ఉండడం అంటారు. చెప్పండి ఏంటది? ఇప్పుడు 10 లక్షలు ఇచ్చాడా దేవుడు? ఎంత ఇచ్చాడు నీకు? నీకు ఎంత ఇస్తున్నాడో చెప్పాలంటే రోజుకి 10 లక్షలు ఇస్తున్నాడు. 10 లక్షల విలువ కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు, 10 లక్షల విలువ కలిగిన ఆయుష్ని ఇస్తున్నాడు, 10 లక్షల విలువ ఇవ్వగలిగిన క్షేమకరమైన ప్రయాణాన్ని ఇస్తున్నాడు, 10 లక్షల విలువ కలిగిన భద్రతను ఇస్తున్నాడు. ఇలా చూసుకుంటే రోజుకి 10 లక్షలు చొప్పున నువ్వు చూసుకుంటావంటే ఎన్ని లక్షలు అవుతున్నాయి నెలకి నీకు? అలాంటి వ్యక్తి నీకు కనబడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? అలాంటి వ్యక్తి ఆరాధన ఇదిగో ఆదివారం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? పనులన్నీ చూసుకుని వస్తావా? పరుగు పరుగున వచ్చి దేవుడిని ఆరాధన చేస్తావా? సమయానికి వచ్చి ఆరాధన చేస్తావా? సమయం దాటిపోయికి వచ్చి ఆరాధన చేస్తావా? చెప్పండి. చెప్పాను కదా కీర్తన భాగంలో, మేము వాక్యం టయానికి వెళ్ళేవాళ్ళు. మైకులో వినబడిపోయేది, మైకులు పెట్టేవారు. మా ఇంటి పక్కనే వినబడేది. ఒక 3, 4, 5 ఇల్లుల తర్వాత చర్చి ఉండేది. అక్కడి నుంచి మైక్ వినబడేది. చర్చికి వెళ్దామంటే వెళ్ళేవాళ్ళు కాదు, ఇంకా ఆడుకునేవాళ్ళు. కారణం ఏంటంటే ఇంకా పాటలే వినబడుతున్నాయి. ఆరాధన అవ్వాలి, సాక్ష్యాలు అవ్వాలి, అప్పుడు ఏంటి? వాక్యం. సో వాక్యానికి వెళ్దాంలే ఈ మనసుతోటి మైక్ శబ్దం ద్వారా విన్నప్పుడు వాటన్నిటిని వినేసి వాక్యం ఇంకా టైం దగ్గర పడుతున్నాను అప్పుడు వెళ్ళి కూర్చునేవాళ్ళు. దేనికి వెళ్ళేవాళ్ళు? అసలు చెప్పనా, ప్రారంభపు ప్రార్థనే కృతజ్ఞతాస్తుతులతో స్టార్ట్ అవుతుంది. నువ్వు నిజంగా కృతజ్ఞతలు చెల్లించేవాడు అయితే నువ్వు ఎక్కడికి రావాలి? ప్రారంభంలోనే రావాలి. ఆరాధనకైనా, ఒక ప్రార్థనకైనా, స్తుతికుడికైనా, ఒక గృహకుడికైనా, ఇంకా చెప్పాలంటే క్రూసైడ్స్ మీటింగ్ అయినా త్వరపడి పరుగులెత్తుకుంటూ ప్రారంభపు ప్రార్థనతోనే నువ్వేం చేయాలి? ఆ మీటింగ్లు అటెండ్ అవ్వాలి.
అప్పుడు అలాంటి వ్యక్తిని ఏమంటాడు తెలుసా? కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఇక్కడ ప్రార్థన జరుగుతున్నా నువ్వు రాలేదు అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రార్థనకు వచ్చిన వాడు కొన్ని వేల కోట్ల లక్షలు ఖర్చు పెడితే నువ్వు బతుకున్నావు, నీకు తెలియదు అంతే. నువ్వు బ్రతుకుండడానికి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలియదు. నీకు కావలసిన వర్షం, నీకు కావలసిన మంచినీళ్ళు, నీకు కావలసిన మంచి ఆక్సిజన్, నీకు కావలసిన మంచి ఎండ. ఏమండి, ఎండ లేకపోతే మనిషి బ్రతకగలడా? గాలి లేకపోతే మనిషి బతకగలడా? ఆక్సిజన్ లేకపోతే మనిషి బతకగలడా? నీరు లేకపోతే మనిషి బతకగలడా? ఇవన్నీ ఎంత ఖర్చు పెడితే నీకు వస్తాయి? ఇవన్నీ నేను అందరికీ జరిగేవి చెప్తున్నాను అంతే. ఇంకా నీ జీవితంలో చాలా జరిగాయి, అవునా కదా చెప్పండి? నువ్వు సాక్ష్యం చెప్పమంటే ఎన్ని చెప్తావో. ప్రతిరోజు ప్రమాదాలు చెప్తావు నీకు అవకాశం ఇస్తే, అవునా కదా? అన్ని ప్రమాదాలు తప్పించినప్పుడు ఒక్క ప్రమాదానికి హాస్పిటల్ ఉండి 40 రోజులు ఉండిపోతున్నారు వాళ్ళు. ఎక్కడ? హాస్పిటల్లో 40 రోజులు ఉండిపోతున్నారు. కొన్ని మనకి తెలిసినవి మంచివే తాగుతున్నాం అనుకుంటున్నాం, కొన్నిసార్లు మనం తాగే వాటిలో పురుగులు కూడా వెళ్ళిపోతున్నాయి తెలుసా మీకు? కొన్ని తెలియకుండా తాగేస్తాం, వాటి వల్ల మనకి ఏమైనా అవుతుందా? నా యందున్నవాడు మరణకరమైనది త్రాగిన హాని కలగదన్నాడు. కారణం ఏంటి? ఆ వాగ్దానం మనలో అప్లై చేయబడుతుంది. ఇంత త్యాగపూరితంతో దేవుడు మనల్ని కాపాడుతున్నప్పుడు, ఆయన ప్రార్థన జరుగుతుంది, ఆయన గురించిన ఆరాధన జరుగుతుంది అన్నప్పుడు నువ్వేం చేయాలి? జెండా పండుగ పాటలు పాడారు, అన్నీ చేశారు. కరెక్ట్గా ఎగరేసే టైంలో ఏం చేస్తారు? ఆ సెల్యూట్ కొట్టేటప్పుడు మూలలో ఉన్నవాడు కూడా లేచి సెల్యూట్ కొడతాడు. కారణం ఏంటి? ఆ భారతదేశం యొక్క జెండా అంటే గౌరవం. ఆ స్వతంత్రం నాకు వచ్చింది, ఆ స్వతంత్రానికి సాదృశ్య రూపమైన జెండా ఎగురుతున్నప్పుడు నేను సెల్యూట్ చేయకుండా ఎలా ఉంటాను? నేను నిలబడకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు స్వతంత్రాన్ని గూర్చిన సాదృశ్యమైన జెండాకి నువ్వు సెల్యూట్ కొడితే ఈ స్వతంత్రం మనల్ని ఏం చేసింది? స్వతంత్రంగా చేసిన మనం కొట్టుకున్నాం. ఇప్పుడు అయినా అలాంటి పరిస్థితి నుంచి స్వతంత్రం కలిగిందని అంత కృతజ్ఞతతో నువ్వు లేచి సెల్యూట్ కొట్టే వ్యక్తి అయితే, ఏ సంవత్సరమైనా ఎలాంటి పరిస్థితి అయినా ఆగస్టు 15 నిజంగానే సెలవు దొరికే వ్యక్తి అయితే, మరి ఆ జెండా ఇచ్చిన విధముగా నీకు స్వాతంత్రం ఇచ్చాడా యేసు ప్రభు? లేదంటే ఇంకా డిఫరెంట్గా ఏమైనా ఇచ్చాడా? ఆయన ఇచ్చిన స్వాతంత్రం ఏంటి? మహా అయితే బ్రిటిష్ వారి దగ్గర నుంచే వచ్చింది స్వాతంత్రం. మనకి మనల్ని మనం కొట్టుకున్నాం, కానీ దేవుడిచ్చిన స్వాతంత్రం, దయ్యాల నుంచి స్వాతంత్రం ఇచ్చాడు మనకి, మరణం నుంచి స్వాతంత్రం ఇచ్చాడు, రోగాల నుంచి, శాపాల నుంచి, అసలు కంటికి కనబడని ప్రపంచ యుద్ధంలో జరుగుతున్న ఆ యుద్ధంలోంచి దేవుడు మనల్ని తప్పించాడండి. ఇప్పుడు నువ్వు సెల్యూట్ కొట్టవా? ఏమంటే ఆరాధన జరుగుతుంటే పనులన్నీ చూసుకుని వస్తావా? ఆరాధన జరుగుతుంటే నేను ఈరోజు రాలేను, ఖాళీ లేదంటావా? ఆరాధన జరుగుతుంటే నాకు డ్యూటీ ఉంది కాబట్టి ఈ రాత్రి నేను ప్రార్థన ఉండలేను అంటావా? దేవుడు ఎవరు కావాలని ఆశపడుతున్నాడు తెలుసా? కృతజ్ఞత కలిగిన వారు కావాలని ఆశపడుతున్నాడు. కృతజ్ఞత లేని వారి ఎడల అసలు దేవుడు ఇష్టపడట్లేదు. నిజంగానే సంఘానికి కృతజ్ఞత కలిగి ఉండడం తెలియడం లేదు. ఈరోజు నేటి విశ్వాసికి ఎలా కృతజ్ఞత కలిగి ఉండాలో అర్థం కావడం లేదు. అది తెలియకపోవడం వల్లే నువ్వు ఇంకా చెప్పాలంటే నువ్వు పతనం అయిపోతున్నావు, ఇంకా చెప్పాలంటే ఎండిపోతున్నావు, ఇంకా చెప్పాలంటే నువ్వు రోజు రోజుకి చిక్కుపోతున్నావు తప్ప వృద్ధి కలగడం లేదు. వృద్ధి కలగకపోవడానికి ఒక కారణం కూడా ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవడం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ వచనం చదవండి. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఓకే. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. అసలు విస్తరించబడ్డానికి కారణం ఏంటి అంటే కృతజ్ఞతాస్తుతుల వలనంట. నువ్వు ఎందుకు విస్తరించబడట్లేదు? కృతజ్ఞతాస్తుతులు లేకపోవడం వల్ల. ఈ వారంలో ఉన్న అప్పు అంతటి కోసం ప్రార్థన చేస్తావు, అప్పు తీర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించవు, మళ్ళీ వారం ఉన్న అప్పు కోసం ప్రార్థన చేస్తావు, అందుకే నువ్వు విస్తరించబడడం లేదు. ఏలయనగా ఈ సేవను గురించిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలగచేయటం మాత్రమే కాకుండా, అంటే పరిశుద్ధులకు ఎవరైతే అక్కరలు ఉన్నారో, అవసరతలు ఉన్నారో వారికి హెల్ప్ చేయాలంటే ఈ పరిచర్య. పరిశుద్ధులు ఎవరు లేరు, కానీ పరిశుద్ధ స్థలంలో ఉన్న సేవ చేస్తున్న వారిని పరిశుద్ధంగా ఏం చేయాలంటే ఎవరు? వాళ్ళు సేవకులు. వారి అక్కర్లు చూడాలంటే ఎవరు? సంఘం. ఎప్పుడైతే వారి అక్కర్లు చూస్తారో, వారి అవసరాలు తీర్చబడతాయో దాన్ని బట్టి సంఘం విస్తరించబడద్దు అంట. ఆత్మలో వచ్చిన దాన్ని బట్టి చెప్పట్లేదు. అవసరతలో ఉన్న దైవజనుల వారి అవసరతలు తీర్చడమే. అవసరతలో ఉన్న దైవజనుల యొక్క అవసరాలు తీర్చడంతోనే సంఘం ఏమవుద్దంట? సంఘం అంటే ఎవరో? నువ్వే విస్తరించబడతావు. ఫైనాన్షియల్గా విస్తరించబడతావు, మానసికంగా విస్తరించబడతావు, సామాజికంగా విస్తరించబడతావు. ఇంకా చెప్పాలంటే నీ వంశము కూడా విస్తరించబడుతుంది. దేని బట్టి? పరిశుద్ధుల అక్కరలు తీర్చడం ద్వారా.
ఏమండి, నెల అంతట్లో పరిశుద్ధుల యొక్క అంటే దైవజనుడి యొక్క అవసరం కోసం ఎవరైనా ఒక రోజైనా ఆలోచించారా? ఆలోచించి ఏదైనా చేయగలిగారా? దానివల్ల విస్తరించబడుతుంది. అలా చేయకపోతే ఇంకెందుకు విస్తరించబడుతుంది? అంటే సంఘము విస్తరించబడాలంటే సంఘం ఎవరో కాదు, నువ్వే. నువ్వు విస్తరించబడాలంటే నువ్వు పరిశుద్ధుల అక్కరలు తీర్చాలంటే దాని కింద ఇంకో మాట అన్నాడు, దాన్ని మాత్రమే గురించి కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా. అనేకులు అంటే ఎవరు? సేవకులు. అక్కడ అనేకులు అంటే ఎవరు? సంఘం. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. అప్పుడే విస్తరించబడతావు. అసలు నువ్వు విస్తరించబడకపోవడానికి కారణం ఈ వారం అంతా తినేస్తావు, ఈ వారం అంతా పొందేసుకుంటావు, మళ్ళీ వారం పొందడానికే చూస్తావు. ఇమ్ము ఇమ్ము అని ఎవరున్నారంట? 2 కూతురులు ఉన్నారు. ఇమ్ము కావాలి, ఇంకా కావాలి, ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, జీతం పెరగాలి, ఇంకా పెరగాలి, ఇంకా పెరగాలి. మరి ఉద్యోగం ఇచ్చినందుకు ఏం చేస్తావు? మీకు విషయం తెలుసు కదా, దైవజనుడు ఇలా అన్నాడు. ఏమని? కారు మీద వెళ్తున్నవాడు ఫ్లైట్ని చూసి అన్నాడంట, నాకు ఫ్లైట్ ఉంటే బాగుండు అన్నాడు. బైక్ మీద వెళ్తున్నవాడు కారుని చూసి అనుకున్నాడంట, నాకు కారు ఉంటే బాగుండు అనుకున్నాడు. సైకిల్ మీద వెళ్తున్నవాడు బైక్ కొని చూసి ఏమనుకున్నాడంట, బైక్ కావాలనుకున్నాడంట. కావండి, నడిచి వెళ్ళేవాడు అనుకున్నాడంట, నాకు సైకిల్ ఉంటే బాగుండు అనుకున్నాడంట. కాళ్ళు లేనివాడు అనుకున్నాడంట, నాకు కాళ్ళు ఉంటే బాగుండు అనుకున్నాడు. అంటే ఎవడికి వాడేమంటున్నాడో. కానీ ఒక దైవజనుడు చెప్పాడంటే, కాళ్ళు లేనివాడు అనుకున్నాడంట, ప్రభు వందనాలు ప్రభు అని చెప్పాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఉన్నదాన్ని ఇంకో దానికోసం ఎదురు చూడటం కాదు, నువ్వు ఉన్న దానిని బట్టి సంతృప్తి కలిగి దేవుని స్తుతించడమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. ప్రైజ్ ది లార్డ్. 9 అన్నదట, టెక్కు పెరిగి నాకంటే చిన్నదాను నువ్వు అని 8ని కొట్టిందంట గోవం మీద. 9 8 అన్నదంటే, ఏ ఎందుకు కొట్టావు నన్ను అంటే, నీకంటే పెద్దదాన్ని నేను అణిగిమణిగుండా అన్నదంట. అవునా అయితే అని చెప్పి 8 వెళ్ళి మళ్ళీ ఏమని కొట్టిందంట? 7ని కొట్టిందంట. ఏయ్ నన్ను ఎందుకు కొట్టావంటే, నీకంటే నేను పెద్దవాడిని, నువ్వు చిన్నదాన్ని, కుదురుగా కూర్చో అన్నది. అలాగా 7 6ని కొట్టింది, 6 5ని కొట్టింది, 5 4 కొట్టింది, 4 3ని కొట్టింది, 3 2ని కొట్టింది, 2 ఏం చేసిందంట? 1ని కొట్టిందంట. ఏయ్ నన్ను ఎందుకు కొట్టావు అని అన్నదట. అంటే అప్పుడు అన్నాడట, నువ్వు నాకంటే చిన్నవాడు అందుకే నిన్ను కొట్టా, నోరు మూసుకుని అన్నాడు. ఇప్పుడు ఆ 1 ఏం చేసింది? 0ను కొట్టకుండా నా పక్కన కూర్చో అని చెప్పి దాన్ని పక్కన పెట్టుకుందంట. ఎవరిని? 1కి విలువ ఉంది, 2కి విలువ ఉంది, 3కి విలువ ఉంది, 4కి విలువ ఉంది, అలా 9కి విలువ ఉంది. కానీ 0కి విలువ ఉందా? విలువ ఉన్నవాడు కొంచెం విలువ ఉన్నవాడిని కొట్టగలిగాడు, కానీ ఆ కొంచెం విలువ ఉన్నవాడు విలువ లేని వాడిని పక్కన పెట్టుకున్నాడు. ఏమైంది? ఎవడైతే తన్నాడు, ఆ తన్నిన దాని మీద కంటే తలెక్కి కూర్చున్నాడు. వీడు 9 కంటే హైలైట్ అయిపోయి నిలబడ్డాడు. ఇప్పుడు నేనేమంటానో తెలుసా? నీ గర్వాన్ని బట్టి నువ్వు వెచ్చిపోకూడదు, నీ గర్వాన్ని బట్టి నువ్వు ఎదురు చూసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఉన్నదాన్ని నువ్వేం చేయాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్పండి అందరూ, చెప్పాలి అందరూ. కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు నువ్వు విస్తరించబడతావు. నువ్వు విస్తరించబడడానికి కారణం నువ్వు కృతజ్ఞతలు కలిగి లేకపోవడం. చాలా మందిలో కృతజ్ఞత ఉండదండి, ఉండదు. చాలా మందిలో లోకపరంగా ఉండమంటే ఉంటుంది, అదేంటో మరి. సేవాపరంగా ఉండదు, సంఘపరంగా ఉండదు. ఏ పరంగా ఉంటుంది? ఎవడైనా వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడంటే ఆడుకుంటుంది కృతజ్ఞత. సంఘస్థులు, తోటి సంఘస్థులు, అరే నా పోలికలో పుట్టబడిన వాడు, నా దేవుని పోలికలో చేయబడిన వాడు, వీడితో నేను కలిసి ఉండాలి, మేమిద్దరం మనసు కలిపి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఉంటుందా భావన? ఉండదు. నీకోసం ప్రార్థన చేసామంటే మేము కూడా చేసుకున్నాంలే ప్రార్థన. ఎంత కృతజ్ఞత ఉండాలి? యేసుప్రభు ఒకరోజు కోప్పడిపోయాడండి, తెలుసా మీకు? ఎంత కోప్పడ్డాడంటే 10 మంది కుష్ఠరోగులు వచ్చారట. అయ్యా మమ్మల్ని బాగు చేయవా అని అడిగారట. ఎలా? మీరు అవుతే వెళ్ళి దేవాలయంలో దేవుని మహిమపరుస్తూ కానుకలు వేసి సాక్షి వీళ్ళు వెళ్తున్నారట. మందిరానికి వెళుతున్న దారిలోనే స్వస్థపరచబడ్డారట. అందులో ఒకడు తనకి స్వస్థత కలిగిందని యేసుప్రభు దగ్గరికి. బా హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు చెప్పండి? పరిగెత్తుకుని వచ్చాడండి యేసుప్రభు దగ్గరికి. అప్పుడు యేసుప్రభు అన్నాడంట, మిగిలిన 90 ఎక్కడున్నారు? నువ్వు ఒక్కడవే నా స్వస్థత పొందింది, మిగిలిన 90 ఎక్కడున్నారు? ఎవరు? మీకు స్వస్థత మళ్ళీ తిరిగి రమ్మని చెప్పాడా? మరి ఎందుకు అడిగాడు? కృతజ్ఞత కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయనతో ఉంటావు. దేవుడు నా పాపాలు క్షమించాడని నాకు కృతజ్ఞత ఉన్నప్పుడు ఉద్యోగం అడ్డొస్తుందండి, ఫ్యామిలీ అడ్డొస్తుందండి. నేను చెప్పనా? నువ్వు నిజంగా మారు మనసు అనుభవంలోనికి రాలేదు. నువ్వు నిజంగా నీ పాపములు క్షమించబడ్డాయన కృతజ్ఞత లేదు నీకు. ఎందుకంటే నా పాపముల యొక్క పరిహారం చెల్లించేది వెల ఎంత అనుకుంటున్నారు? వెల కట్టలేని పాపం అంది.
వెల చెల్లించలేని పాప భారం మనది, వెల చెల్లించిన తీరలేని పాపం మనది. అలా వెల చెల్లించలేని పాప భారాన్ని నా కోసం విలువైన రక్తాన్ని చిందించి వెలపెట్టి కొన్నాడు నన్ను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వెల పెట్టినా సరే నా పాపానికి పరిహారం దొరకదు అనే నిరీక్షణ లేదంటే ఆలోచన నాకు ఉంటే గనక అసలు పాపానికి పరిహారమే చెల్లించలేని పరిస్థితిలో పరిహారం దొరికిందంటే ఆ పరిహారం ఇచ్చిన వాడిని నేను ఎలా చూస్తాను చెప్పండి. ఇప్పుడు ఈ అమ్మాయి దివ్య ఉందండి, జీవితకాలం ఏం వాడాలన్నారు? ఎంత అవుతాయి నెలకి టాబ్లెట్లు? 20 నుంచి 30,000 వరకు ఈజీగా అవుతుందా లేదా? ఇప్పుడు వాడుతున్నారా? ఎందుకు వాడట్లేదు? కొన్ని డాక్టర్ ఏమైనా అబద్ధం చెప్తాడా? ప్రెగ్నెంట్గా ఉండగా 8 మంత్లో ఉండగా డేట్ ఇచ్చేస్తారు. 8లో ఇచ్చేస్తారా, 7లో ఇస్తారా? కన్సీవ్ అవగానే డేట్ ఇచ్చేస్తారా? కన్సీవ్ అవగానే ఇచ్చేస్తారంటే ఖచ్చితంగా ఆ డేట్కి అవుతుంది అవదా? అయితే 2-3 రోజులు అటు ఇటు అవుతుంది, అవునా కాదు? కొంతమంది విషయంలో వీడు చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోయి అంటారు. నిజంగా డాక్టర్ చెప్పాడంట ఆ వ్యక్తి, అనిపిస్తుంది ఎలా తెలిసిపోయిందిరా వీళ్ళకి, ఎలా తెలిసిపోయింది? ప్రాణం పోతుందని ఎవరికైనా తెలుస్తుందా ముందు? కానీ డాక్టర్కి ఎలా తెలిసింది అంటే అబద్ధం చెప్తారా వాళ్ళు? జీవితకాలం మందులు వాడాలి అనే మాట అబద్ధమా చెప్పండి పోనీ మీరు. మరి ఇప్పుడు ఎందుకు వాడట్లేదు? ఎలా తగ్గింది? నిజమేనా? ఆ విలువ ఉందా నీకు? నిజంగా దాని యొక్క ప్రభావం తెలుసా నీకు? దాని బలం తెలుసుంటే ఇప్పుడు జీవితం ఏం చేస్తావు? అమ్మ పరిచయకి రా, ఇంకా గిన్నెలు ఉన్నాయి తోమాల్సినవి, తోమేసి వస్తాం. అమ్మ ప్రార్థనకి రండి, ఇంకా నీళ్లు పట్టాల్సినవి ఉన్నాయి, పట్టేసి వస్తాం. ఇది కృతజ్ఞత కలిగి ఉన్నట్టే లేనట్టే చెప్పండి? విస్తరించబడకపోవడానికి కారణం నీకు మేలు చేసిన వాడిని నువ్వు వెన్నుపోటు పొడిచావు, నీకు మేలు చేసిన వాడిని నువ్వు మర్చిపోయావు, నీకు మేలు చేసిన వాడికి వెన్ను చూపావు. నువ్వు ఎంత బుద్ధిహీనురాలైన తర్వాత మళ్ళీ హెల్ప్ అడిగితే వస్తాడా? రాడో. కృతజ్ఞత కలిగి ఉన్నవాడు ఖచ్చితంగా విస్తరించబడతాడు. నేను స్తుతులు అని చెప్పట్లా, కృతజ్ఞతాస్తుతులు అన్నాను. స్తుతులు వేరు. స్తుతులు అంటే ఏంటి? దేవుడు ఏమై ఉన్నాడో ఆయన స్తుతించడం వేరు, కృతజ్ఞతాస్తుతులు వేరు. కృతజ్ఞతాస్తుతులు అంటే ఏంటి? ఆయన చేసిన మేలులే. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును, నా ప్రాణము సన్నుతించాలి, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. ఆయన చేసిన ఉపకారంలో ఏంటి? ఏం మరవకూడదు? సమాధిలో నుండి నీ ప్రాణమును. నీ ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోవాలి అమ్మా? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి? శవమై పురుగులు వచ్చి తినేసి ముక్కలు ముక్కలు అయిపోవాలి, నీ ఎముకలు కూడా లేకుండా పోవాలి. ఏది కృతజ్ఞత? ఈరోజు నువ్వు సజీవం ఉన్నావు కదా, ఏది కృతజ్ఞత? ఏది కృతజ్ఞత? చదవండి 6వ కీర్తన 5వ వచనం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? అసలు వాడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదంటే వాడు ఎక్కడ ఉన్నాడు చెప్పండి? పాతాళంలో ఉన్నాడు. వాడు ఏమైపోయాడు? మరణించి ఉన్నాడు. ఇంతకు నువ్వు బతుకున్నావా చచ్చిపోయావా? ఆదామా పండు తింటే నువ్వు నిత్యముగా చేస్తావా అన్నాడా? ఇప్పుడు బతికాడే చచ్చిపోయాడా? దేవుని దృష్టిలో చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు ఎవరి దృష్టిలో బతుకుండాలి? మరి మనుషులను చూసి ఎందుకు ఆగుతావు? మనుషుల అవసరతలు బట్టి ఎందుకు ఆగుతావు? ఈ శరీర అవసరతలు బట్టి ఎందుకు ఆగుతావు? డౌట్ లేదు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నిన్నే లెక్కలో పెడతాడంటే నువ్వు పాతాళంలో ఉన్నావు, నువ్వు ఇప్పటి నుంచే చూస్తున్నాడు దేవుడు. వాడు మరొకసారి చదవండి. మరణమైన వారికి నిన్ను గురించిన దేవుని జ్ఞాపకం ఎందుకు కూడా తెలుసా? వాడు ఏమైపోయాడు? డౌట్ లేదు. చూడండి, మీరు చచ్చారు కాబట్టి దేవుని గూర్చిన ఆలోచన కానీ దేవుడు చేసిన మేలులు కానీ నీకు జ్ఞాపకం లేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు చచ్చిపోయావు. నువ్వు చనిపోయావు కాబట్టి నీకేం లేదు, కృతజ్ఞతలు లేవు. తర్వాత లైను, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదు? పొర్రపాటును కూడా స్తుతించమంటే తిట్టమంటే తిడతావు, దూషించమంటే దూషిస్తావు, ఆడి కోసం వీడి కోసం మాట్లాడమంటే మాట్లాడతావు. కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసయ్యా? నువ్వు పాతాళంలో ఉన్నావు. నువ్వు పాతాళంలో ఉన్నావు కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయానికి నువ్వు రాలేవు. నువ్వు వచ్చిన నోరు తెరిచిన ఒకవేళ ఎవడైనా టైంలో నిన్ను బాధ పెట్టాలి, అప్పుడే ఏడిపోతుంది. ఎవడైనా నిన్ను గొచ్చాలి, అప్పుడే నీకు బాధ కలుగుతుంది. దేవుని గురించిన నిజంగా భారం ఎవడికి ఉంది చెప్పండి? యెషయా పుస్తకం 38వ అధ్యాయం 18వ వాక్యం చదవండి. పాతాళమున నీకు స్తుతి కలగదు. పాతాళమున నీకు ఏం కలగదు? నువ్వు స్తుతించలేకపోతున్నావు అంటే, కృతజ్ఞతలు చెల్లించలేకపోతున్నావు అంటే నువ్వు ఎక్కడున్నావు? పాతాళంలో ఉన్నావు. నెక్స్ట్, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లించదు. మృతులైన వారు కృతజ్ఞతలు చెల్లించలేరు, సజీవుడైన వాడు మాత్రమే కృతజ్ఞతలు చెల్లిస్తాడు. ఈరోజు నువ్వు సజీవం ఉన్నావా, మృతుడుగా ఉన్నావా? ఆలోచించుకోండి. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తేనే నువ్వేం చేసినట్టంట? బ్రతుకున్నట్టు.
లేకపోతే లేదు. ఇంకొక మాట అంటాడు, అసలు స్తుతించడం వల్లే నువ్వు నీతిమంతుడు, స్తుతిస్తే వాడు నీతిమంతుడు అంట. చదవ నా మాట కూడా, 141 కీర్తన 13 వచ్చిన. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులు చూడండి, నీతిమంతులైతే నిత్యముగా ఏం చేస్తారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవంతులైతే ఏం చేస్తారు? పాస్టర్ గారు, నేను ఈరోజు డ్యూటీకి మందిరానికి రాకపోయానండి, ఆన్లైన్కి రాకపోయినా, ఇంటికాడ పాడుతూనే ఉన్నానండి, స్తుతిస్తూనే ఉన్నానండి. ఈరోజు చర్చ రాకపోయినా నేను వేరే చోట ఉన్నా అక్కడుని ప్రభుని స్తుతించానండి. డౌట్ లేదు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఆరాధించేది కాదు, ఇది ఎలా పడితే అలా ఆరాధించేది కాదు. ఆయన సన్నిధికి వచ్చి నువ్వేం చేయాలి? నువ్వు కృతజ్ఞత చెల్లించావంటే నువ్వు నీతిమంతుడు అంటున్నాడు. నువ్వు ఆయన సన్నిధికి వచ్చావంటే నీలాంటి యథార్థవంతుడు ఇంకోటి లేడు అంటున్నాడు. ఇంకేం కావాలండి మీకు సర్టిఫికెట్లు? నీతిమంతులేనా మీరు? డౌటే. కానీ నేనేమంటాను తెలుసా, కృతజ్ఞతాస్తుతులు సంఘముగా నీ వ్యక్తిగతంగా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు నీతిమంతుడు. నువ్వు ఎప్పుడైతే మందిరంలో జరిగే ప్రతి ఆరాధనకి దేనికి మిస్ అవ్వకుండా అటెండ్ అవి నువ్వు ఆరాధన చేస్తావంటే దేవుడు ఏం చెప్తాడు తెలుసా? యథార్థవంతుడు. దేవుడు పరలోక రాజ్యం ఎవరికి ఇస్తాడో? నీతిమంతులకే. పరలోక రాజ్యం ఎవరిది? యథార్థవంతులదే. ఇప్పుడు యథార్థత నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మానకొండ మందిరానికి వచ్చినప్పుడే. అమ్మ ఎప్పుడన్నాను? ఎప్పుడు మానకొండ రావాలి? ఆదివారం వస్తే సరిపోద్దా? దేవుడికి కావాల్సింది కృతజ్ఞతలు చెల్లించేవాళ్ళు. అలా చెల్లించినప్పుడు ఏమవుతుందో తెలుసా దేవుని బిడ్డలారా? మేఘము నీ మీదకి దిగి వస్తుందట. చదవండి అన్నమాట. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 5వ అధ్యాయం 13వ వాక్యం. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారును పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయి. యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్లి ఆ బూరలతోనూ తాళములతోనూ వాయిద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. వారితో కూడా బోరలుదు యాజకులు 120 మంది నిలిచి, బోరలు ఊదువారును పాఠకులను. అంటే ఎవరిక్కడ? యాజకులు అంటే పాస్టర్లు, పాఠకులు అంటే ఎవరు? సంఘము, పాడడానికి సిద్ధపడిన వారు. వీళ్ళంతా కలిసి ఏం చేస్తున్నారంట? ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లించారు? గానము చేయుచు పరిశుద్ధ స్థలము నుండి బయలు వెళ్ళి. అంటే పరిశుద్ధ స్థలములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? బయట కూడా చెల్లిస్తున్నారా? చెప్పండి. ఎలా చెల్లిస్తున్నారు? బోరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి. అంటే బాంగో వాయిస్తున్నారు, బోరలు పట్టుకున్నారు, పెట్టారు, సౌండ్ సిస్టమ్ పెట్టారు, చప్పట్లు కొడుతున్నారు. వాటితో ఏం కలుపుతున్నారు? స్వరములు కలుపుతున్నారు. అంటే కృతజ్ఞతాస్తుతులు ఈ విధంగా చేయాలట. ఎక్కడ చేయాలి? మందిరంలో చేయాలి. మందిరములో నుంచి బయటికి వెళ్ళి బయట కూడా చేయాలట. అంటే ఏంటి? ఖచ్చితంగా మందిరంలో ప్రార్థనలతో సరిపెట్టుకోకూడదు, నీ ఇంటిలో కూడా ప్రార్థన జరగాలి. ఎలా జరగాలి? పాస్టర్ గారు మీరు వచ్చేసి మీరు కూర్చుని ప్రార్థన చేసి వెళ్ళిపోండి, ఇదే మాకు ప్రార్థన. అలా చెప్పట్లేదు ఇక్కడ. ఈ 7 వారాల ప్రార్థనలో వీటి గురించి నేను మాట్లాడట్లేదు, ప్రత్యేకమైన ప్రార్థనలు వీటి గురించి మాట్లాడట్లేదు. నువ్వు నిజముగా సంఘం అయితే, నువ్వు నిజంగా క్రీస్తు వ్యక్తివి అయితే నువ్వేం చేయలేదు తెలుసా? నీ ఇంటిలో బోర్రలు పెట్టాలి, ప్యాడ్స్ పెట్టాలి, కీబోర్డు పెట్టాలి. నీ ఇంటిలో కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. నెలకి ఒక్కసారైనా చెల్లించాలి. నీ ఇంటిలో ఆరాధన జరగాలట. అప్పుడు ఏమవుతుంది? 14వ వచనం. అప్పుడు ఒక మేఘము యెహోవా ఏమండి బయలు వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తే ఎక్కడ నిండిది మేఘం? అదేంటి? ఆరాధించే స్థలంలో కదా నిండాలి. ఎక్కడ నిండుతుంది అంటే నువ్వు ఎక్కడ ఆరాధించిన నింపబడేది ఏంటంటే మందిరమే మహిమతో నింపబడుతుంది. మందిరం అంటే ఏంటి? ఈ ఇటకలతో కట్టబడింది ఇది మాత్రమే కాదు, ఇది మందిరమే. ఇది మాత్రమే కాదు, ఈ దేహం అనే మందిరం కూడా మేఘంతో నింపబడుతుంది. అంటే పరిశుద్ధాత్మ నిన్ను వశపరుచుకుంటుంది. ఎవడైతే కృతజ్ఞత కలిగి ఉంటాడో, ఎవడైతే కృతజ్ఞత భావంతో ముందుకెళ్తాడో వాడు ఏమవుతున్నాడో తెలుసా? దేవుని మేఘంతో నింపబడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుని మేఘంతో నడిపించబడుతున్నాడు. దేవుని మేఘపు వశమైపోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధించడం లేదు, నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు. నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. కృతజ్ఞతలు చెల్లించలేదని నీలాంటోడు నాకు వద్దు అంటున్నాడు అంతే దేవుడు. చాలా సీరియస్గా తీసుకోండి ఈ మాటలు. నీకు కృతజ్ఞత లేదా, నువ్వు నాకు వద్దు అంటున్నాడు అంతే. హల్లెలూయా. ఏమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఏమైంది?
అసలు కొన్ని విషయాలు చెప్తాను, ఏ ఏ విషయాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రోమపత్రిక 1:8. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. సంఘములో ఒక్కొక్కరి విశ్వాసం పెరుగుతుండని బట్టి ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు కృతజ్ఞతలు చెల్లించాలంట. ప్రభా, విశ్వాసం కలిగిన వారిని సంఘములు ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించాలట. హల్లెలూయా. మీరు చెల్లిస్తున్నారు అలాగా? ఎవడైనా నిలబడి నేను విశ్వాసంలో బలపడుతున్నట్టు చాలే చూసాంలే అనే పరిస్థితే తప్ప నిజంగా అంత గొప్ప విశ్వాసం ఇచ్చేవా ప్రభా వ్యక్తికి? కానీ కృతజ్ఞత కలిగిన వాడు, వా, దేవుడు ఎంత అద్భుతమైన కార్యం చేశాడా ప్రభా, అతని జీవితంలో నువ్వు ఇలా చేసినందుకు వందనాలు ప్రభా. ఇలా చెప్పడం ద్వారా నువ్వు విస్తరించబడుతున్నావు, సంఘం డెవలప్ అవుతుంది. ఎదుటివాడి విశ్వాసాన్ని బట్టి నువ్వేం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, స్తుతులే చెల్లించాలి. ఇంకా వేరే పని లేదు. మనం ఏం చేస్తాం తెలుసా? ప్రార్థన చేయడమే. మీరు గమనించట్లేదు, ఇదో 2 నెలల కింద నుంచి కింద వరకు కూడా స్వార్థలో ఏకదాటిగా ప్రార్థనలు చేసేవాళ్ళం. మనం ఏకదాటిగా ఏం చేసేవాళ్ళం? ప్రార్థనలు చేసేవాళ్ళం. మీకు తెలుసో తెలీదు, 2 నెలల నుంచి ప్రార్థనలు జరగట్లా, ఏకదాటిగా స్తుతులే జరుగుతున్నాయి. లాస్ట్ మంత్ అయితే ఏకదాటిగా భాషలే మాట్లాడుతూ వచ్చాం. ఎందుకంటే బైబిల్ చెప్పింది, దేవుడు నాతో వ్యక్తిగతంగా దర్శించి మాట్లాడాడు. ఈ మెసేజ్ సిద్ధపడినందుకు మాట్లాడడం కాదు, ముందుగానే దేవుడు మాట్లాడాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి దేవుడు నిన్ను దేనిని నియమించుకున్నాడో దేని బట్టి స్తుతించాలి? ఎదుటి వారి విశ్వాసాన్ని బట్టి. చెప్పండి. ఇంకొక మాట జ్ఞాపం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:23 వాక్యం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి. ఇప్పుడు దేని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు? ప్రభువా, నా కోసం ఇచ్చావా నాయనా అని ఏడ్చుకుంటూ తింటాం మనం. ఏంటి? బల్లలో ఆయన శరీరం ఉన్న సాదృశ్యంగా ఉన్న రొట్టెని తినడానికి ఏడుస్తూ తింటాడు కాదు, కృతజ్ఞతలు చెల్లించాలంట. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పైకెత్తి ఏం చేశాడు ఆయన? అంటే ఏంటి దాని అర్థం? ఈ ఆహారం అనేక మందికి వచ్చేలా మీరు చేసినందుకు థ్యాంక్స్ ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్ అని కృతజ్ఞతలు చెల్లించాడు ఆయన. లాజర్ దగ్గర ఏం చెల్లించాడు ఆయన? నువ్వు నా మనవి వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు అని చెప్పాడు అంతే. ఇప్పుడు చచ్చిపోయి బతికొచ్చాక కృతజ్ఞతలు చెల్లించాడా? చనిపోయిన తర్వాత లేపడానికి వెళ్ళేటప్పుడే చావులో ఉండగానే బతికించినందుకు నీకు కృతజ్ఞతలను చెల్లించాడు. ఎదుటివాడి విశ్వాసాన్ని బట్టి నువ్వేం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బలలో దేవుని శరీరాన్ని బట్టి ఏం చేయాలి? తండ్రి నీకు కృతజ్ఞతలు నాయన, ఇది నాకు ఇచ్చినందుకు వందనాలు. ఎందుకంటే ఆ భారం నీకు తెలిస్తే ఖచ్చితంగా దాని పరిహారం యొక్క విలువ నీకు తెలుస్తుంది. పాప భారం నీకు తెలియకుండా పరిహారం యొక్క విలువ నీకు తెలీదు. ఇంకొక మాట చూడండి, రోమపత్రిక 14:6. దినములను లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెడుతున్నాడు. తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినటమాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు. ఇప్పుడు తన కోసమే బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే దినములను లక్ష్య పెడుతున్నాడంట. లక్ష్య పెట్టేది ఎందుకు పెడుతున్నాడంట? ప్రభువు కోసమే. లక్ష్య పెట్టి ఏం చేస్తున్నాడంటే భోజనం చేస్తున్నాడంట. అంటే ఏంటి తెలుసా మీకు ఇది? ఆ పైన ఇంకో మాట ఉంది, ఒక రోజు మంచిది అంటాడు, మరొక రోజు చెడ్డది అంటాడు. అండ్ మీరేం చేయొద్దు, ఆడు బలహీనుడైనా అలా ఉన్నాయి, కానీ అది కూడా ప్రభు కోసం అనుకోండి అన్నాడు. కానీ ఆ మ్యాటర్ ఈ మ్యాటర్ వేరు. దినములను లక్ష్య పెట్టి ఏం చేస్తున్నారంట? ఈ దినములో భోజనం ప్రత్యేకంగా ఏ దినాలు ఉంటాయి చెప్పండి? బర్త్డే, పెళ్లి రోజు, బాప్తిజం పొందిన రోజు. దినములను లక్ష్య పెట్టేవాడు ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దినం లక్ష్య పెట్టడం అంటే ఏంటి? చాలా మందిలో బర్త్డే కూడా ఏం చేసుకోరో తెలుసా? కృతజ్ఞతలు చెల్లించరు. బర్త్డే అండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు, ప్రార్థన చేశారు. అసలు నీకు బర్త్డే అనే రోజు జ్ఞాపకం చేసేలా చేసింది ఆయన. ఎందుకు చేశాడో తెలుసా? మీటింగ్ పెట్టి ఆయన మహిమపరుస్తావని. కానీ మీటింగ్ పెట్టడానికి లేని డబ్బు మార్కెట్ చేయడానికి, షాపింగ్లకి తిరగడానికి. ఒక మాట చెప్పనా, నీకు బర్త్డే ఇచ్చింది ఆయన స్తుతిస్తావని. అందుకే ఆ దినాన్ని నీకు ఇచ్చాడు దేవుడు. ఎంతమంది అండి బర్త్డే రోజున ప్రార్థనలు పెట్టుకున్నారు? ఏమండి నాకు ఎక్కువ పెట్టాను అనుకుంటున్నారా పాస్టర్ గారి బర్త్డేకి? ఇంకో విషయం తెలుసా, 2 రోజుల ముందు వరకు కూడా పెడతానులే తెలియదు నాకు. అసలు మనం పెట్టడానికి ఏదైనా ఉందంటే అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే. దానికోసం ఇచ్చాడు దేవుడు మనకి బర్త్డే అని. పెళ్లి రోజు, చావులోంచి బయటకు వచ్చిన రోజు, బాప్తిజం పొందిన రోజు. అంతేగాని రెస్టారెంట్లకు వెళ్ళి బిర్యానీలు తినేసి చాలా బాగుంది ఈరోజు, ఆర్కే బీచ్లో భలే ఆడుకున్నాం ఈరోజు, ఆ బాల్లో భలే ఆడుకున్నాం ఈరోజు, ఊరంతా గిర్రమని తిరిగేసాం. అసలు దీనికి కూడా నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతావు అంటే అతుకుంటే
నువ్వు కృతజ్ఞతాస్తులు చెల్లించకుండా ఉండవు. అసలు ఏం చేయాలో తెలుసా? ఈ రోజు నా కొడుకు బర్త్డే అండి, ఈ రోజు నా కూతురు బర్త్డే అండి, ఈ రోజు నా భర్త బర్త్డే అండి, ఈ రోజు నా భార్య బర్త్డే అండి. ఆర్కెస్ట్రా పెట్టాలి, అవసరమైతే ఏమేయాలి, బయట టెంట్ వేయాలి, అవసరమైతే బరకం వేయాలి, పాటలు వినిపించాలి, నా దేవుని గొప్పతనం నేను సాక్ష్యం చెప్పాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. అమ్మయ్యా, వీడికి పుట్టినరోజు ఇచ్చినందుకు నాకు ఎంత తృప్తిగా ఉందో తెలుసా? ఒక మాట అంటాడండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన బట్టి నేను ఆనందించుచున్నాను. ఆ మాట రాత్రి జ్ఞాపకం వచ్చి ఎంత ఏడిచానో నేను. నన్ను బట్టి నువ్వు ఆనందిస్తున్నావా ప్రభువా? ఎంత ఏడిచాను, ఎంతసేపు ఏడిచాను? దరిదాపు గంటన్నర ఏడుస్తూనే ఉన్నాను. 2:30 నుంచి 4:30 వరకు ఏడుస్తూనే ఉన్నాను. ఈయనను బట్టి నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడు నీ పేరు చెప్పగానే నిన్ను బట్టి ఆయన ఆనందిస్తాడా? చేయలేను అనుకో. నీ వ్యర్థమైన మాటలు ఇక్కడ ఉపయోగించుకో, దేవుని దగ్గర నీ వ్యర్థమైన సంభాషణ ఇక్కడ ఉపయోగించుకో, జీవము లేని మాటలు ఇక్కడ ఉచ్చరించుకో. ఎందుకు తినవు? నువ్వు చేయగలవా? నువ్వు చేయలేవా? నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చేయలేవు? ఇప్పటికిప్పుడు పుట్టించగలవు అవసరమైతే ఏదైనా, ఇప్పటికిప్పుడు చేయగలవు ఏదైనా. కానీ ఎన్ని అద్భుతాలు జరగనివ్వండి, సేవకి వెళ్ళిన చోట భక్తి ఉండదు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఒక డిసైడ్మెంట్ ఉంటుంది, నా పుట్టినరోజుని మీటింగ్ పెట్టుకోవాలి, క్రిస్మస్ని మీటింగ్ పెట్టుకో, దేవుడికి మేలు చేశాడు కాబట్టి మీటింగ్ పెట్టుకోవాలి. చిన్న మేలు జరిగితే మీటింగ్ పెట్టుకుంటారు. నీకు ఎన్ని మేలు జరిగినా ఒక్క మీటింగ్, ఒక కూడిక ఉండదు నీ దగ్గర. అందుకే సంఘం విస్తరించబడట్లేదు, అందుకే దేవుడికి నువ్వు నచ్చట్లేదు, అందుకే దేవుని కనికరం నీ మీదకి రావట్లేదు. ఎందుకంటే ఎంత చేసినా రాని అన్నావు తప్ప, తండ్రి నీకు కృతజ్ఞతలు నాయన. ఇంట్లో వస్తువులు ఏదైనా కావాలంటే ఉన్న వాటిని బట్టి దేవుని స్తుతించాలి. ప్రభా, కాంగో ఇచ్చినందుకు వందనాలు, మెగాఫోన్ ఇచ్చినందుకు వందనాలు, చైర్స్ ఇచ్చిన, ఇలా స్తుతిస్తూ ఉంటే వ్యాన్ వస్తుంది, ఇలా స్తుతిస్తూ ఉంటే ఇల్లు వస్తుంది, ఇలా స్తుతిస్తూ ఉంటే మందిరం వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆత్మలు తండోపతండాలుగా వస్తారు. ఉన్నవారిని బట్టి స్తుతించడమే మన పని. నీకున్న గ్యాస్ పొయ్యిని బట్టే స్తుతించు, నీకున్న బియ్యమును బట్టే స్తుతించు. అంతేగాని లేని దానికి ఆరాటపడి వెళ్ళిపోక. అలా స్తుతించే వ్యక్తి అయితే మీటింగ్ పెట్టకుండా ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. పని కట్టుకుని మెసేజ్ తీసుకోవాల్సి వచ్చింది ఈరోజు నేను. మీరు ఎదగకపోవడానికి కారణం ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించలేని హీనమైన దశలో ఉన్నారు మీరు. సంఘం 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు పుట్టినరోజులు వస్తాయి, వెళ్ళిపోతాయి, కానీ ప్రార్థన మాత్రం జరగదు. ఎన్నో మరణపాయం నుంచి తప్పించబడతారు, కానీ ప్రార్థన మాత్రం జరగవు. మీకు విషయం తెలుసా? దివ్యాకి హెల్త్ క్యూర్ అయ్యాక సేవకులు పిలిచి భోజనం పెట్టించాను. ఎందుకంటే మీరు ప్రార్థన చేశారు కదండి, దాని విషయంలో దేవుడు అద్భుతం చేశాడు, కృతజ్ఞత కలిగి ఉండాలండి అని చెప్పి దైవజన్. ఇప్పుడు దైవజనులు పిలవడం అంటే ఎవరిని పిలిచినట్టు? మన ఇంటికి వచ్చి చూపోవచ్చున్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. సో ఆయనకి ఇంటి మీద ఒక ఇల్లు కడతాను, ఓకే అవసరమైతే ఇచ్చేద్దామండి అని మాట్లాడేవాళ్ళే తప్ప కట్టి చూపించేవాళ్ళు ఎవడో ఉండడం. ఇప్పుడు నేటి కాలంలో ఉన్న సంఘం వాళ్ళ ఇల్లు లెగుస్తూ ఉంటాయి, అపార్ట్మెంట్ మీద అపార్ట్మెంట్ లెగుస్తూనే ఉంటాయి. కానీ దైవజనుడి యొక్క పరిస్థితిని మాత్రం గ్రహించే పరిస్థితి ఉండదు. నువ్వు విస్తరించబడకపోవడానికి కారణం ఇదే. దేవునికి చోటు లేదు, దేవుని పక్షంగా వచ్చిన దైవజనుడికి చోటు లేదు. నువ్వు అన్యుల మధ్యలో ఉండి కూడా బర్త్డేలు రాని, పెళ్లి రోజులు రాని, పుట్టినరోజులు రాని, సంవత్సరాలు రాని, క్రిస్మస్ రాని, వెళ్ళిపోతానే ఉంటాయి. నువ్వు మాత్రం దిట్టంగా నిలబడతావు అక్కడ, అంతే. ప్రార్థన పెట్టవు, అన్యులు పిలవు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాడు ఆడు చచ్చిన వాడితో సమానం. వాడు పాతాళంలో ఉన్నాడు, డిక్లేర్ చేశాడు. నీకు కృతజ్ఞత లేదా, అయితే నువ్వు పాతాళంలో చచ్చిపోయావు, నువ్వు మృతం అని చెప్తున్నాడు దేవుడు. ఈరోజు సంఘం కృతజ్ఞత లేని వారుగా ఉన్నారు. అందుకే వారు విస్తరించబడరు, సంఘము కూడా విస్తరించబడకపోవడానికి కారణం ఏంటి? సిగ్గేంటయ్యా నీకు? అన్నింటికి వచ్చిన డబ్బులు మీటింగ్ పెట్టడానికి రాలేదా నీకు? కనీసం పుట్టినరోజు నాడు కూడా పెట్టవా? పెళ్లి రోజు నాడు కూడా పెట్టవా? హాస్పిటల్కి అయితే 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 30,000 వస్తాయి, అవసరమైతే 50,000 కూడా వస్తాయి. ఫీజులకి 10,000 వస్తాయి, ఇంటి రెంట్లకి 15,000 వస్తాయి, 50,000 వస్తాయి, ఇంట్లో వస్తువులు కొనడానికి వస్తాయి. కృతజ్ఞత పెట్టకుండా, కృతజ్ఞత కలిగి లేకుండా నువ్వు ఎన్ని సామాన్లు కొనుక్కొని అన్ని మట్లోకి వెళ్ళిపోతాయి. చూసుకో. ఈ ప్రేమగా చెప్పాలి పాస్టర్ గారు మేము చెయ్యాలంటే, మీరు ఇలా కోపంగా చెప్పడం వల్ల కొంత మేము ఇది అవ్వాలి. అవును, మరి నువ్వు ప్రేమగా చెప్పే విధంగా ఉందని నీ హృదయాన్ని ఉంచుకున్నావు. ఎంత దుర్మార్గంగా నీ హృదయం అంటే ఆ హృదయాన్ని అనుసరించి వెళ్ళట్లేదు నువ్వు. కృతజ్ఞతాహీనులు వీళ్ళు. కృతజ్ఞత లేని వారి ఎడల దేవుడు అస్సలు ఉండడంటండి. తెలుసా మీకు? ఇశ్రాయేలు గురించి రాస్తాడు, దేవుడు వారు ఆశించింది అడిగారట, దేవుడు వారికి ఇచ్చాడంట. వారికి నోట్లో ఉండగానే ఉగ్రతను రప్పించాడంట. కారణం ఏంటంటే ఆయన చేసిన మేలుని వారు మర్చిపోయారు, అందుకే కృతజ్ఞత కలగలేదు. ఇప్పుడు ఎవరి మీద యుద్ధం ఆడతావు తెలుసా? నువ్వు వెళ్ళి ఎవడో నీకు ఎంతో ఇవ్వాలి, 100 రూపాయలు, 1000 రూపాయలు, 2000 ఇవ్వాలి, ఆడి మీద యుద్ధం ఆడతావు.
కానీ నీకు ఎంత మేలు చేసిన దేవుడికి ఒక్క కృతజ్ఞత కొడుకు కూడా పెట్టవు. చూసావా? దీని గురించి ఏం మాట్లాడవు. ఈ రోజు నువ్వు కృతజ్ఞత కలిగి లేవా? దినమును లక్ష్య పెట్టి తినివాడు కృతజ్ఞత కలిగి చేస్తున్నాడు. అమ్మా, అపోస్తలుడైన పౌలు చెప్పినట్టు నువ్వు దినాన్ని లక్ష్య పెట్టట్లేదా? స్తుతుల ధ్వనులతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, కీర్తనలతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, తంతి వాయిద్యములతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పెట్టాలి. నిన్ను అడ్డుకునేవాడు ఎవడైనా వచ్చాడు, నా బర్త్డే అండి, నా కూతురు బర్త్డే, నా కొడుకు బర్త్డే నేను పెట్టుకున్నాను, ఎవడైనా అడ్డుపడ్డానికి ఉందా? అద్భుతమైన అవకాశం అది. దాన్ని బైబిల్ ఏం చెప్తున్నది? కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. నువ్వు అది కూడా పెట్టట్లేదని దాని అర్థం ఏంటి? నీ బర్త్డేలు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నీ పెళ్లి రోజులు వచ్చినప్పుడు ఏం చేస్తావు? కేక్ తెచ్చుకుని కట్ చేసుకుంటావా? ఇది వరకండి పెళ్లి రోజు అనగా పుట్టినరోజు అనగా కేక్ ఖచ్చితంగా ఉండేది ప్రతి ఒక్కరి ఇంట్లో. అమ్మా, డబ్బులు కేక్ పెట్టడం బదులు 500 తీసుకెళ్ళి దుప్పట్లు కొని ఐదుగురు పంచి పెట్టండి అన్నాను, అంతే. ఆ రోజు నుంచి కేకు మానేశారు, ఆ దుప్పట్లు మానేశారు. అదేంటో అంతకుముందు వచ్చేసే కేకులు, ఇప్పుడే డబ్బులు లేవు. అది కేక్ కొనమంటే ఖచ్చితంగా ఉంటుంది కేకు. అవునా కదా? చెప్పండి. కృతజ్ఞత అంటే కేకు తెచ్చి కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే నోట్లో పెట్టి బుగ్గల మీద రాయడం కాదు కృతజ్ఞత అంటే. దేవుడు నీ జీవితంలో చేసిన మేలు జనుల మధ్య నువ్వు వివరించడమే కృతజ్ఞత చెల్లించడం అంటే. గత సంవత్సరం అంతా నన్ను కాపాడని చెప్పలేని స్థితిలో ఉన్నావా నువ్వు? గత సంవత్సరం అంతా నా కొడుకుని కాపాడని చెప్పలేని హీనదశలో ఉన్నావా నువ్వు? నా కూతురిని గత సంవత్సరం అంతా కాపాడని చెప్పలేని హీనదశలో ఉన్నావా? ఆ ఒక్క మాట చాలు. గత సంవత్సరం అంతా నా దేవుడు నన్ను కాపాడాడండి, నా కూతుర్ని కాపాడాడండి, నా కొడుకుని కాపాడని చెప్పలేని స్థితిలో ఉన్నావా? మీటింగ్ పెట్టుకుని ఇదిగోండి ఈ విషయంలో ప్రభు నన్ను కాపాడాడు అంటే ఎదుటివాడికి రాదా విశ్వాసం? ఎదుటివాడి మీద కోపపడమంటే వస్తుందిలే నీకు దమ్ము. సేవకుడి మీద ఎదురు తిరగమంటే వస్తుంది దమ్ము. కానీ కృతజ్ఞత కూడుకులు పెట్టమంటే ఎందుకు రాదా నీకు? నాకు దగ్గర డబ్బులు లేవండి. అంత డబ్బులు లేని వ్యక్తివి మామూలుగా బతకచ్చు కదా. నెల వస్తే చెప్పుల కలర్ మారిపోతే, నెల వస్తే బట్టల కలర్ మారిపోతే, పుట్టినరోజులు వస్తే బట్టల కలర్ మారిపోతే, ఇల్లు కలర్ మారిపోతే, ఏ రోజు ఇప్పుడు నిన్న తిన్న కూర ఈరోజు తింటా, అలాగని తినకుండా ఉంటావా? ఇలాంటి నువ్వు కృతజ్ఞత గుడికి పెట్టుకోలేకపోతున్నావా? అంత బలహీనురాలు అని చెప్పకో, దేవుడి దగ్గర మాత్రం సాకులు చెప్పకో. హల్లెలూయా. అందరికి ఇచ్చాడు, నీకు ఇచ్చిన దాంట్లోనే కృతజ్ఞత గుడికి పెట్టమన్నాడు. అవసరం ఆ పక్క దైవజనుడు పెట్టినంటే మీటింగ్ పెట్టాల్సిన పని లేదు, నీ దాంట్లో నువ్వు పెట్టు. సీరియస్గా తీసుకోండి ఈ మాట. చిన్న సందర్భం జరిగితే ఆ సందర్భం ఎందుకో తెలుసా? ఎవరు నన్ను ముట్టుకుంది ఎందుకన్నాడు? ఆ మాట తెలీదా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు కావాలి. అయ్యా నేనే నిన్ను మహిమపరచడానికి ఈ మాట చెప్తున్నాను. చెప్పవా నువ్వు? కృతజ్ఞతాహీనులు ఎవరైనా ఉంటే వారు పరలోక రాజ్యం చేరరు. కృతజ్ఞత లేని వారు ప్రభు దగ్గర స్థానం లేదు. మిగిలిన 90 ఎక్కడా? 10 మంది కుష్ఠరోగులు 10 మంది స్వస్థత పడలేదా? మిగిలిన 90 ఎక్కడ? ఒకడే వచ్చాడా? మిగిలిన 90 వాళ్ళ గురించి విమర్శిస్తున్నాడు. మీటింగ్ పెట్టారు కదండి, నా గురించి అడగట్లా, పెట్టలేని వారి గురించి విమర్శిస్తున్నాడు. ఎలా స్తుతించాలి, ఏ విధంగా స్తుతించాలి, ఎక్కడెక్కడ స్తుతించాలి అనే విషయాలు దేవుని చిత్తమైతే వచ్చేవారు మాట్లాడదాం. హల్లెలూయా చెప్పండి. యేసు నామములో కృతజ్ఞత కలిగి మనం ఉందుముగాక. దేవుని దగ్గర కృతజ్ఞత లేకపోతే అస్సలు సహించడు ఆయన. చెప్పండి, కృతజ్ఞత కలిగి ఉందామా? కఠినంగా ఉందామా? దేవుడు నీ జీవితంలో మేలు చేశాడా? ప్రతి మేలుకు ఒక కృతజ్ఞత గుడికి పెట్టు. అది నువ్వు పెట్టడం వల్ల నష్టపోవు, ఇంకా పెరుగుతావు. ఎంత ముందు మంది అయితే పెడుతున్నావో అంత ముందు నిన్ను ఇచ్చేస్తాడు దేవుడు. నువ్వు కఠినం చేసుకోకు. సంఘంగా ఉన్నప్పుడు కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకో. ప్రతి పుట్టినరోజు వచ్చిందా, పెళ్లి రోజు వచ్చిందా, ఆ దేవుడు కాపాడిన రోజులు వచ్చినాయా, దేవుడు తప్పించిన రోజులు వచ్చినాయా, దాన్ని బట్టి కృతజ్ఞత గుడికలు పెట్టు. కృతజ్ఞత గుడిక దేవుడు దీవిస్తాడు. అతని మందులు ఏమన్నా తెలుసా? కృతజ్ఞత చెల్లించడం సమాధాన బలితో సంబంధం అంట. సమాధాన బలితో సంబంధం అంటే ఆ విషయం చూపించేవాడు. సమయంలాగా ఆగిపోయింది, వచ్చేవారు మాట్లాడుతున్న విషయాలు. కృతజ్ఞతలు కలిగి ఉందాం. ఆమేన్. కఠినం అవ్వకూడదు. ఎవరి దగ్గర? దేవుని దగ్గర. ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు అలాంటి హృదయాలు మనకి ఇచ్చును గాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.